పర్టికులర్‌గా కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో. హ్మ్. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్‌కి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. ఫస్ట్ 3 ఇయర్స్ స్టెప్ 1 కవర్ చేస్తారు. నెక్స్ట్ 4థ్ ఇయర్, 5థ్ ఇయర్‌లో స్టెప్ 2 కవర్ చేస్తారు. జార్జియాలో ఎంబీబీఎస్‌తో అమెరికాలో ఫ్రీ పీజీ చేసుకోవచ్చు. అద్భుతం అండి. అసలు చాలా ఇంతకంటే ఆనందం ఏముంటుందనిపిస్తోంది. బికాజ్ మెడికల్ ప్రొఫెషన్‌కి ఉండే అంత గ్రేస్ అండ్ డిగ్నిటీ అండి అసలు ఎప్పటికి అవును. తగ్గదది మనకి రిఫ్లెక్టెడ్ కోర్స్. కదా! అవును. ఇప్పుడు మీరు ఇందాక ఫీజ్ గురించి మాట్లాడాం గదండీ! ఊరికే ఒక అంచనాకి రావడానికి ఎలా ఉంటాయండి ఫీజ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందసలు? మనకి యూనివర్సిటీ ఫీజెస్ బేసికల్‌గా అయితే $4,000 నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. $4,000 ఉన్నాయి. అండ్ అరౌండ్ $5,800, $6,000 పర్ ఇయర్. డిఫరెంట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. అంతే. 3-4 లాక్ రూపీస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. రైట్. మెడికల్ ఎడ్యుకేషన్ చాలా టఫ్ కోర్స్ కదండీ! ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది మనకి అక్కడ జార్జియాలో ఉండే ఈ మెడికల్ కోర్స్? మనకు ఎంబీబీఎస్ కోర్స్ జార్జియాలో వచ్చేసరికి 6 ఇయర్స్ మేడం. 6 6 సంవత్సరాల కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్. మనకు 5 ఇయర్స్ కోర్స్ ఉంటది. అండ్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్. 12 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది మస్ట్. జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ చదువుకుంటే ఇండియాలో వ్యాలిడా అవ్వదా? హ్మ్. వ్యాలిడా కాదా అనేది కూడాను అఫీషియల్‌గా మన ఇండియన్ గవర్నమెంట్‌లో ఉన్న ఎంబసీ వాళ్ళు మనకు అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే వావ్! అని కూడా మనకు అఫీషియల్‌గా ఎంబసీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన ఎన్ఎంసీ దాంట్లో కూడాను పొందుపరిచారు అది.